కాకినాడ జేఎన్టీయూ రిజిస్ట్రార్ సుమలతపై హైకోర్టు సిఐడి విచారణకు ఆదేశించడంపై వీసీ స్పందించారు. చికెన్ మసాలా ఐటమ్ ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. యూజీసీ నిబంధనల ప్రకారం కాలేజీలకు అటానమస్ హోదా ఇస్తుందని సిఐడి విచారణకు పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. గతంలో కాలేజీలకు ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వెళ్లి విచారణ చేసేదని, యూజీసీ అటానమస్ హోదా ఇచ్చిన తర్వాత జేఎన్టీయూ తరపున అభ్యంతరం తెలపడానికి పెద్దగా ఏమీ ఉండదని వీసీ తెలిపారు. యూనివర్సిటీ లీగల్ టీం కేసుని ఫాలోఅప్ చేస్తుందని చెబుతున్న వీసీ మురళీకృష్ణతో మా ప్రతినిధి సాయి సుధీర్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. కాకినాడ జేఎన్టీయూ యూనివర్సిటీ రిజిస్ట్రార్ సుమలతపై సిఐడి విచారణకు ఆదేశించింది హైకోర్టు. దాదాపు 48 కాలేజీలకు అటానమస్ హోదా కల్పించడంలో నిబంధనలు పాటించలేదని కేసు నమోదైంది. దానికి సంబంధించి నోటీసులు కూడా సుమలతకు హైకోర్టు జారీ చేసింది. కానీ సుమలత హైకోర్టు ముందు హాజరు కాకపోవడంపై హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. ప్రస్తుతం అసలు ఈ అటానమస్ హోదా రావాలంటే ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు, దానికి సంబంధించి ఎటువంటి నియమ నిబంధనలు ఉంటాయి? ప్రస్తుతం జేఎన్టీయూ ఇన్ఛార్జి వీసీ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ మురళీకృష్ణ గారు, అసలు కోర్టు ఏంటి ఈ గైడెన్స్ సంబంధించి కాలేజీలకు అటానమస్ హోదా కల్పించడంపై ఎటువంటి నిబంధనలు ఉంటాయి? ఈ యూనివర్సిటీ 20th ఆగస్టు 2008 స్టార్ట్ అయింది. 2010 నుంచి కొన్ని కాలేజీలకి అటానమస్ అని ఇవ్వడం మొదలెట్టింది. అంటే వాళ్ళ ఎగ్జామినేషన్స్ వాళ్ళు కండక్ట్ చేసుకుంటారు, వాళ్ళ పేపర్స్ వాళ్ళు సెట్ చేస్తారు, వాళ్ళే వాల్యుయేషన్ చేస్తారు. 2022కి ఏమైందంటే యూజీసీ అటానమస్ స్టేటస్ ఇచ్చేది. యూజీసీ అటానమస్ స్టేటస్ ఇవ్వాలంటే గవర్నమెంట్ ఒక నామినీని, యూనివర్సిటీ ఒక నామినీని పంపించేవారు. వీళ్ళ సమక్షంలో యూజీసీ ఇన్స్పెక్షన్ జరిగి యూజీసీయే ఇచ్చేది అటానమస్ స్టేటస్. అయితే ఈ మధ్య కాలం అంటే ఇప్పుడు June, మిడ్ 22 అంటే లాస్ట్ 2 years అనుకోండి, లాస్ట్ 2 సంవత్సరాల నుంచి యూనివర్సిటీ నామినీ కూడా ఇవ్వట్లేదు, గవర్నమెంట్ నామినీ కూడా లేదు. యూజీసీ డైరెక్ట్గా వాళ్ళే ఇన్స్పెక్షన్ చేసి అటానమస్ అనే స్టేటస్ని వాళ్ళే ఇస్తున్నారు. యూజీసీ వాళ్ళకి అటానమస్ స్టేటస్ ఇచ్చింది అంటే యూనివర్సిటీ దాన్ని కన్ఫర్ చేసేస్తుంది. అంటే ఓకే, ఆటోమేటిక్గా వాళ్ళు ఇచ్చారంటే మేము ఇచ్చేసినట్టుగానే ఇస్తారు. హైకోర్టు నుంచి రిజిస్ట్రార్కి నోటీసులు వచ్చిన విషయం మీ దృష్టిలో పెట్టారంటే మీరు మొత్తం ఇప్పుడు యూనివర్సిటీకి వీసీగా ఉన్నారు కాబట్టి మీ దృష్టిలో పెట్టారా? ఆవిడ ఎందుకు హాజరు కాలేకపోయారు హైకోర్టుకి? రిజిస్ట్రార్ అటెండ్ అవ్వాలి లేదా అడ్వకేట్ అటెండ్ అవ్వాలి యూనివర్సిటీ. ఆ యూనివర్సిటీ అడ్వకేట్ ఆయన అటెండ్ అవుతారని అన్నారు. అయితే అటెండ్ అని ఆయన అన్నారు, కానీ ఆయన అనడం ఏంటంటే అదే టైంలో దీనికి సంబంధించిన ఇంకో కేసుని అటెండ్ అవ్వడంలో ఆయన ఆ ప్లేస్లోనే ఉన్నారు, అందువల్ల దీన్ని మిస్ అవ్వడం జరిగింది, అందువల్ల దీనికి నేను సంబంధించి ప్రొసీడ్ అవుతానని చెప్పి ఇప్పుడు ఆయన చెప్పడం జరుగుతుంది. చివరగా హైకోర్టు ముందు కూడా రిజిస్ట్రార్ సుమలత ఎవరైతే ఉన్నారో ఆమెను నిబంధనలకు విరుద్ధంగా చైర్లో కూర్చోబెట్టారు. అప్పుడు ఉన్న అధికారులు కావచ్చు, అప్పుడున్న ఈ యూనివర్సిటీకి సంబంధించిన అధికారులు కావచ్చు, దానికి సంబంధించి మీ దృష్టికి ఏమైనా వచ్చిందా? మీరు ఛార్జ్ తీసుకున్న తర్వాత కానీ అంతకుముందు మీరు సుదీర్ఘకాలం యూనివర్సిటీలో పనిచేశారు. ఈ విషయం నిన్న మనకి తెలిసింది. ఇది జరిగినది మొన్న 3వ తారీఖున జరిగింది. ఇది మా సైడ్ నుంచి జరిగిన ఇదేంటంటే కాన్స్టెంట్గా కొంచెం మేము దీన్ని మానిటర్ చేసి ఆయన అటెండ్ అవుతానన్నారని మేము అటెండ్ అవుతానన్నట్టుగా ఆవిడ ఉన్నారు. బట్ మరొక్కసారి మళ్ళీ ఫోర్వర్డ్ చేసి 1-2 సార్లు ఫోన్ చేసి దాని మీద దృష్టి పెట్టి చేసి ఉండుంటే, లేదా ఆయనకు కుదరకపోతే ఈవిడైనా వెళ్ళడమో ఇంకొకళ్ళని అరేంజ్ చేసి ఉండేవాళ్ళం. ప్రకాష్తో సాయి సుధీర్ ఎన్టీవీ జేఎన్టీవీ నుంచి.